ఈ వెలికి పోవడానికి దీనికి పరిష్కార మార్గం భగవద్గీత ఒక్కటే. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ సమావేశపరిచి వారణాసి అనే నామకరణం చేసి ఒక సంస్థను స్థాపించడం జరిగింది. దాన్ని రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. ఈ సంస్థ ప్రతి 15 రోజులకు ఒకసారి మేము మా అంజన్నయ్య గారి అంటే వీరలక్ష్మి గారి నాన్నగారు వాళ్ళ ఇంట్లోనే సమావేశం నిర్వహించుకుంటూ ప్రతి 15 రోజులకు ఒకసారి భగవద్గీతలోని 2 శ్లోకాలని కంఠస్థం చేసి చదివి ప్లస్ అక్కడ అప్పచెప్పడం, తర్వాత ఆ శ్లోకాల యొక్క గూఢార్థాన్ని ఎవరికి తోచిన అంటే ఎవరు అర్థం చేసుకున్న రీతిలో వాళ్ళు వ్యక్తపరచడం, అట్లా చేసుకుంటూ సాధన చేసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత రవిస్వామి ఈ ఫ్యామిలీ వరకే ఈ సంస్థ ఈ జ్ఞానం పరిమితం కాకుండా, అంటే ఈ జ్ఞానం సర్వ మానవాళికి ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం భగవంతుడికి ప్రసాదించినప్పటికీ మనం దీనికి మనకు చేతనైన రీతిలో సామాన్యుడికి కూడా అర్థమయ్యే సామాన్యమైన భాషలో అందరికీ విశదీకరించి చెప్పి తెలియజేయాలనే ఒక సత్సంకల్పం కలిగింది. దానికోసం అని చెప్పి ఫ్యామిలీ వరకే కాదు, దీనిని కొంచెం సమాజానికి విస్తరించాలనే భావన బాల వికాసాన్ని పెట్టడం జరిగింది. బాల వికాస్లో మీరు గమనించే ఉంటారు, మన ధనుర్మాసానికి ఆవరణారాయణ స్వామి వారి దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో వాళ్ళు చక్కగా ప్రదర్శనలు చేశారు. తద్వారా పుర ప్రజలందరి యొక్క మన్ననలను తోడున్నారు వాళ్ళు. అట్లాంటి స్థితి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది బాల వికాస్ కార్యక్రమం ద్వారా. అలాగే ఆ వచ్చినటువంటి ఆ స్ఫూర్తి దీంతో మరలా గృహిణులు కూడా ఈ భగవద్గీత సారాంశాన్ని భగవద్గీతని వాళ్ళ చేత కూడా సాధన చేసి తీర్చి, తద్వారా మరి వాళ్ళకు ఉన్నటువంటి మీకు కూడా ఎన్నో సమస్యలు ఉండొచ్చు, అట్లాగే మా అమ్మాయికి వచ్చినట్టుగా వెలితి అనేది మీకు ముందు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. వాటన్నిటికి కూడా పరిష్కారం అనేది ఆ బాధలను ఒక్కసారి తీసేయడం జరగకపోవచ్చు, కానీ ఆ బాధల్ని తట్టుకునే శక్తిని, ఆ బాధల నుంచి బయటపడే ఉపాయాన్ని అయితే ఖచ్చితంగా భగవద్గీత అందించగలదు. నమ్మకంతో రవిస్వామి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, అట్లాగే అభినందనలు చెప్తున్నాను. ఈ సందర్భంలో రవిస్వామి గురించి ఒక చిన్న మాట చెప్పాలి. నేను నాకంటే చిన్నవాడు, మేము